హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఎట్ ఏ టైం చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. మనం ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 2 స్టవ్స్ మీద 2 ప్యాన్స్ పెట్టేసి 3 స్పూన్స్ చొప్పున ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. మనం ఇక్కడ ఫస్ట్ చికెన్ కర్రీ చేద్దాము. ఆ చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై కూడా చేసేద్దామండి. నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసం పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఆ ఆయిల్లో 2 దాల్చిన చెక్క, 2 లవంగం, 1 ఇలాచీ వేసి ఫ్రై చేసుకున్నాము. అవి ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో ఒక హాఫ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం 4 మీడియం ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. హాఫ్ వచ్చేసి చికెన్ కర్రీ కన్నట్టు, హాఫ్ వచ్చేసి చికెన్ ఫ్రై కన్నట్టు. మనకి ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే మనము ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి అట్లా మనం ఫ్రై అవనిద్దామండి. చికెన్ కర్రీ కోసం వేసుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ చికెన్ ఫ్రైకి అయితే మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కదండి. ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. దానిలో కూడా నేను రిమైనింగ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నానండి. మనకి ఇక్కడ చికెన్ ఫ్రైకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే రావాలండి. అవి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనం చికెన్ కర్రీ కోసం పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను దానిలో 1.5 స్పూన్ వచ్చి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆ పేస్ట్ మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరకిలో చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ మ్యారినేట్ చేసినప్పుడే చికెన్లో హాఫ్ స్పూన్ వచ్చి కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఆ మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 3 మినిట్స్ అలా మనము ఆయిల్లో ఫ్రై అవనిద్దామండి. బాగా అలా మనము కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి ఆ చికెన్ని. నేను ఈ చికెన్ కర్రీ కోసం ఆల్రెడీ ఒక 2 టొమాటోస్ వచ్చి మిక్సీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టొమాటో పేస్ట్ వచ్చి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేశాక మనము మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. ఈ లోపల మనం చికెన్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆనియన్స్ అయితే చూద్దామండి. ఇక్కడ ఇంకా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాలేదండి చికెన్ ఫ్రై కోసం. అవి కొంచెం అలా ఫ్రై అవనిద్దామండి. ఈ లోపల మనము చికెన్ కర్రీని చూద్దాము ఎలా ఉందో. ఇక్కడ చూసారా అండి వాటర్ అయితే ఎలా వచ్చాయో. ఇక్కడ మనకి చికెన్ అనేది ఇంకా కొంచెం సేపు ఉడకాలండి. అందుకే నేను ఒక 5 మినిట్స్ పెట్టాను. ఈ లోపల మనము చికెన్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆనియన్స్ అయితే చూద్దామండి. ఇక్కడ మోస్ట్లీ చికెన్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై కోసం ఆల్రెడీ ఒక హాఫ్ కిలో చికెన్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేను బాయిల్ చేసేటప్పుడే ఆ చికెన్లో ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఒక టీ స్పూన్ వచ్చేసి కారం వేసానండి. వేసి బాగా ఉడకబెట్టుకున్నాను. ఆ ఉడకబెట్టిన చికెన్ నేను ఇక్కడ యాడ్ చేసేసానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. అలా ఈ చికెన్ని బాగా మనము ఆయిల్లోనే ఫ్రై చేయాలండి. అలా మిక్స్ చేస్తూనే అలా ఒక 3 మినిట్స్ అలా మనము ఫ్రై చేశాక నేను ఇక్కడైతే ఒక 2 స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు బాగా కారం తినే వాళ్ళైతే ఒక 3 స్పూన్స్ కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కారం వేశాక దాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఆ కారము బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు మనము ఇలా కారం వేశాక మనము ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. లేకపోతే అది బాగా కారం అనేది మాడిపోతుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత మనము కొంతసేపు అట్లా ఫ్రై అవనిద్దాము. ఒక 2 or 3 మినిట్స్ అలా బాగా ఫ్రై అవనిద్దామండి. 2 to 3 మినిట్స్ అలా మనం ఇలా ఆ చికెన్ ఫ్రైని కొంచెం మిడిల్లో మనము ఫ్రై చేస్తూనే ఉండాలండి. లేకపోతే అది మనకి అడుగు అంటేస్తుందండి, అంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి చికెన్ కర్రీని చూద్దామండి. ఇక్కడ చికెన్ కర్రీ మనకి మోస్ట్లీ అయితే చికెన్ పీస్ అయితే ఉడికిపోయిందండి. ఒకసారి నేను ఒక పీస్ పట్టుకొని చూస్తున్నాను పీస్ అనేది బాగా బాయిల్ అయిందా లేదా అనేసి. ఇక్కడ చూసారా అండి చికెన్ కూడా మనకి ఇక్కడ బాయిల్ అయిపోయింది. నేను ఇక్కడ చికెన్ కర్రీ కోసము ఆల్రెడీ 4 బాదం పప్పు, 4 వచ్చేసి క్యాష్యూ నట్స్ ఒక 15 మినిట్స్ అట్లా నానబెట్టుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని నేను ఇక్కడ కర్రీలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా ఈ పేస్ట్ అనేది యాడ్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి.
చాలా ఇష్టంగా కూడా తింటారు. అది యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు సరిపోలేదనిపించింది. ఇప్పుడు దాన్ని ఒక 5 మినిట్స్ అలా మనము ఉడకనిద్దామండి ఆ చికెన్ కర్రీని. ఈ లోపల మనం చికెన్ ఫ్రై చూద్దామండి. ఇక్కడ మనకి కారం చూసారా అండి ఎంత బాగా పట్టిందో ఆ చికెన్ పీసెస్కి. అలా ఇంకొంచెంసేపు ఫ్రై అవనిద్దాము ఆ ముక్కల్ని. ఇప్పుడు చికెన్ కర్రీకి వచ్చినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే మనకి పూర్తయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ ధనియా పౌడర్ వచ్చి ఒక స్పూను, ఒక గరం మసాలా వచ్చి ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే నేనైతే ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు అలా మిక్స్ చేసుకుంటే మనకి ధనియా, కొత్తిమీర అనేది బాగా వాటి ఫ్లేవరు కర్రీకి అయితే వస్తుందండి. నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసేసి అలా మనం కొంచెం సేపు ఒక 2 or 3 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వనిద్దామండి ఆ చికెన్ కర్రీని. అట్లా చికెన్ కర్రీ ఉడకటం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారా అండి చికెన్ కర్రీ ఇక్కడ ఎంత బాగా ఉందో, చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఫ్రైకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే ఫ్రై కూడా మోస్ట్లీ అయిపోయిందండి. నేను ఇక్కడ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ ఫ్రై కోసం కూడా కర్రీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. సారీ అండి, ఈ చికెన్ ఫ్రైలో అయితే ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ధనియా పౌడర్ వచ్చి నేను 1 స్పూన్ తీసుకున్నాను. అండ్ గరం మసాలా కూడా 1 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా నేను సాల్ట్ కూడా టేస్ట్ చూసానండి. నాకైతే సరిపోయింది. సరిపోయిందండి. అందుకే నేను మళ్ళీ యాడ్ చేయలేదు సాల్ట్. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అట్లా మనము ఇక్కడ చికెన్ ఫ్రైని బాగా ఫ్రై చేసుకుందామండి. మోస్ట్లీ ఇక్కడ చికెన్ ఫ్రై కూడా వచ్చిందండి. మనకి కర్రీ కూడా మోస్ట్లీ వచ్చేసింది. చికెన్ కర్రీ అయితే నేను ఆఫ్ చేసేసానండి. నాకు చికెన్ ఫ్రై కూడా ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడ నేను కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మోస్ట్లీ ఇక్కడ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి.